హలో అండి, నమస్తే. వెల్కమ్ టు పర్వి వ్లాగ్. ఈరోజు యోగా సెగ్మెంట్లో మనం నేర్చుకుందాం కపాలభాతి. ఇది ప్రాణాయామనే కాదు, మన లంగ్స్లో వీలైనంత కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేసి ఫ్రెష్ ఎయిర్ని నింపేందుకు ఉపయోగపడే ఒక క్రియ, టెక్నిక్. దీన్ని రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వలన లంగ్స్, ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. ఏమైనా రెస్పిరేటరీ డిజార్డర్స్, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థని బ్యాలెన్స్ చేయడంతో పాటుగా స్ట్రెంగ్తన్, బలపరుస్తుంది. డైజెస్టివ్ ఆర్గాన్స్, పొట్ట భాగంలో ఉండే అవయవాలను టోన్ చేస్తుంది. మన శరీరంలోని నాడులను శుద్ధి చేయడం, మైండ్ని ఉత్తేజపరచడం, బద్ధకాన్ని లేకుండా చేయడం, ఇవన్నీ కూడా కపాలభాతి యొక్క బెనిఫిట్స్. ఇప్పుడు కపాలభాతి ఎవరు చేయకూడదు చూద్దాం. హార్ట్ డిసీజెస్, హై బీపీ, వర్టిగో, హార్ట్ స్ట్రోక్, హెర్నియా, అల్సర్ ఉన్నవాళ్ళు, ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదు. మనం బెనిఫిట్స్తో పాటు లిమిటేషన్స్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇక ఆలస్యం చేయకుండా కపాలభాతి ప్రాక్టీస్ ఎలా చేయాలి చూసేద్దాం. ఫస్ట్ మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. మీ 2 చేతులను ఇలా మీ మోకాళ్ల పైన చిన్ముద్రలో ఉంచండి. తర్వాత మీ ఐస్ క్లోజ్ చేసి మీ బాడీని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీ దృష్టి అంతా ఎగ్జేల్ అంటే శ్వాస వదలడం పైనే ఉండాలి. యాక్టివ్ ఎగ్జేల్, ప్యాసివ్ ఇన్హేల్. మీరు కేవలం ఫాస్ట్గా శ్వాస వదలండి. శ్వాస తీసుకోవడం పైన దృష్టి పెట్టొద్దు. ఆటోమేటిక్గా శ్వాస తీసుకోవడం అనే క్రియ జరుగుతూనే ఉంటుంది. మీరు కేవలం శ్వాస వదలడం మాత్రమే ఫాస్ట్గా చేయండి. మీకు ఎలా చేయాలి ఒకసారి చూపిస్తాను. ఇలా 1 మినిట్ చేశాక ప్రాక్టీస్ ఆపండి. ఇక్కడ మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా ఒక 5 సెకండ్స్ బ్రీత్ ఆగిపోతుంది, అంటే హోల్డ్ అవుతుంది. దీనినే మనం కేవల కుంభక అంటాం. ఇది కపాలభాతి రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వలన అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు పొట్ట లోపలికి నొక్కితే అది ఎగ్జలేషన్కి ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. అంతేకాకుండా మీరు ఎలాంటి ప్రాక్టీస్ చేయాలన్నా ఒక యోగా ప్రాక్టీషనర్ లేదా ఒక యోగా ట్రైనర్ గైడెన్స్లో చేయడం చాలా మంచిది. ఇంకా ఈ కపాలభాతిలో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే శ్వాస తీసుకోవచ్చా లేదా. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు శ్వాస వదలడం ఎగ్జేల్ మాత్రం కాన్షియస్గా చేయండి. అన్కాన్షియస్గా ఇన్హలేషన్, శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఇంకా దీని గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.